ఆటో కార్మికులు మరియు యూనియన్ నాయకులు టీడీపీ వైపే. కడప జిల్లా ప్రొద్దుటూరు. అటు రాష్ట్రంలోనూ ఇటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వాన్ని బలపరుస్తూ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, రాజుపాలెం మాజీ జడ్పీటీసీ వెల్లేల భాస్కర్ల ఆధ్వర్యంలో ది ప్రొద్దుటూరు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు బుధవారం మధ్యాహ్నం తమ పూర్తి మద్దతు, సహాయక సహకారాలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజురెడ్డికి, అలాగే కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి తెలియజేస్తూ స్థానిక పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ భీమగుండం చంద్రాయుడుతో పాటు దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు, కార్మికులు, వారి కుటుంబాలు వరద సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆటో డ్రైవర్లకు మొండి చేయి మిగిలిందని, పెరిగిన డీజిల్, పెట్రోల్ రేట్లతో సతమతమవుతూ దుర్భర జీవితాలు గడిపామని, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులలో అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ టీడీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వరదకు తమ యూనియన్ తరఫున పూర్తి సహాయక సహకారాలు అందించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పగ్గాలు చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు, కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అనంతరం టీడీపీ అభ్యర్థి వరద మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకుని టీడీపీని అధికారంలోకి తేవలసిన అవసరం, ఆవశ్యకత ప్రతి ఓటరుకు ఉందని, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలలో ఏపీ ఒకటి అని, ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యలు తీర్చడానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, అధికారులతో ప్రభుత్వంతో చర్చించి వారి డిమాండ్లను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. తాను తుది శ్వాస వరకు నిజాయితీగానే బతుకుతానని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో విఎస్ ముక్తియార్, ఈవి సుధాకర్ రెడ్డి, చల్లా రాజగోపాల్ యాదవ్, నల్లపోతుల నాగరాజు, జనసేన నాయకులు జిలాన్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కండువా కప్పుకున్న యూనియన్ ముఖ్య నాయకులు గురుమూర్తి, దేవదాసు, జయరామిరెడ్డి, బాబు, వెంకటపతి, వెంకటరాయుడు, ప్రసాద్ రెడ్డి, రామాంజనేయులు, వెంకటేష్, చెన్నకేశవ, చోటు తదితరులు ఉన్నారు. ది ప్రొద్దుటూరు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి మనమందరము పెద్దాయనను బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడమైనది. ఈ సందర్భంగా కార్మికులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మరొకసారి. ముఖ్యంగా 2019లో తెలుగుదేశం ప్రభుత్వంలో మన కార్మిక సోదరులందరికీ ట్యాక్స్ రద్దు చేయడం జరిగినది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. కానీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు వాహన మిత్ర వేయడం జరిగినది. ఫస్ట్ సంవత్సరం 2020 సంవత్సరంలో వాహన మిత్రలో రాష్ట్రం మొత్తం 6 లక్షల చిల్లర మందికి ఉంటే 1 లక్ష చిల్లరకే ఆటో కార్మికులకే ఈ పథకం వర్తింపజేసినారు. మిగతా కార్మికులకి ఎవరికి ఈ పథకం వర్తించలేదు. ఎందుకంటే వాళ్లకు కొన్ని కారణాలు చూపించి వాళ్ళకి ఎత్తేసినారు. ఇప్పుడు కూడా పొద్దుటూరులో ఎంతమంది కార్మికులకు వాహన మిత్ర పథకం వచ్చిందంటే ఎవరి దగ్గర దాన్ని లేనే లేదు. దాని ఎంతమందికి వచ్చేది కూడా లేదు. ఏమన్నా మనం ఎండిఓ ఆఫీస్ ఫోన్ చేసి అడిగితే ఇది స్కీమ్ అనే విధంగా చెప్తారు. అంటే కార్మికులకు ఏది వర్తించాలన్నా కూడా, పథకాలు వర్తించాలన్నా కూడా ఈ ప్రభుత్వంలో వర్తించవు. గత స్కామ్ జరిగింది అని చెప్తారు. ఎండిఓ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఆ స్కీమ్ లో ఎంతమందికి ఉంది, ఏం కథ అనేది వాళ్ళు కూడా చెప్పలేకున్నారు. ఇప్పుడు మనం పెద్ద ఒకటే కోరేది, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో నంద్యాల వరదరాజు గారి పొద్దుటూరు తరపున అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఆయనకు ఒకే విన్నపం చేస్తున్నాం. రేపు పొద్దున ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చి మెమరాండం ఇచ్చి అది అసెంబ్లీలో చర్చించేటట్టు చేయాలని పెద్దాయనగానికి విన్నపిస్తున్నాము. అలాగే ఆటో కార్మికులకు నెక్స్ట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ అనేది చాలా భారమైంది. ఆ ఇన్సూరెన్స్ గుడికి తక్కువ చేసి లేదా ఆ ఇన్సూరెన్స్ గుడికి రద్దు చేసి ఎఫ్సీకి పర్మనెంట్కు చలానా మాత్రమే కట్టించుకొని అవి బ్రేకింగ్ ఆఫీసులో చేసుకునేటట్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మీకు కూడా పార్టీలకి తెలుగుదేశం పార్టీలకి ఆహ్వానిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ కష్టాలన్నీ మీకు తెలుసు. ఇంతకుముందు నాగరాజు చెప్పినట్టు మీ ఆటో కష్టాలు, మీరు పడే తీరు, మన పొద్దుటూరులో ప్రశాంతమైన వాతావరణం కోరుకోవాలి. కాబట్టి మనందరము ఎవరైతే
బాధితులుగా ఉన్నామో మన సమస్యలు పోవాలంటే తెలుగుదేశం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 మాటలు చెప్తున్నారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని. దానివల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం జరగలేదు. ఊరికి బినామీకి మాత్రమే ఈ కులాలు వాడుకుంటూ ఓట్లు దండుకుంటున్నాడు. కాబట్టి అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పార్టీని మనం గెలిపించుకోవాలా. గెలిపించుకుంటే తద్వారా పొద్దుటూరికి వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయితే మళ్ళీ పూర్వం ఎట్లుందో శాంతిగా మనందరం చక్కగా బతికేదానికి, న్యాయంగా జీవించేదానికి ఆయన అండదండలు ఉంటాయి. మరి మీ సమస్యలు తీర్చేదానికి కూడా పెద్ద ఆయన ముందర ఉంటాడని ఆయన తరఫున. శివప్రసాద్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు. గతంలో ఆయన మీకు ఏం హామీలు ఇచ్చినాడు, ఏం నెరవేర్చినాడు అనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ నా ధన్యవాదములు. రాబోయే ఎలక్షన్లలో మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజరెడ్డి గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించవలసినదిగా కోరుతున్నాను. అందరికీ తెలుసు, ప్రతిరోజు నిత్యం పొద్దున్నే తెల్లవారు లేచినామంటే ఆటో కార్మికులంతా కష్టపడి పనిచేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళు ప్రయాణికులకు ఎంతో మన పొద్దుటూరు ఎక్కడే కానీ ఏమీ కానీ మచ్చ లేకుండా నడుపుతున్నటువంటి వాళ్ళు ఆటో కార్మికులు. ఏదైనా పోగొట్టుకున్నా కూడా ఒకరిద్దరు పోలీస్ స్టేషన్లో మళ్ళా వాళ్ళకి అప్పగించి ఆటో కార్మికులకి మంచి పేరు తెచ్చినటువంటి వాళ్ళు మన వాళ్ళు పొద్దుటూరు. అలాంటి వారందరూ కూడా పెద్ద ఆయన మీద మంచి మనసుతో అందరూ పార్టీలోకి చేరి రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ, ఎందుకంటే మేము మాకంటే మీకే ఎక్కువ మీరు ప్రచారం చేయగలరు. ప్రతి నిత్యము మీ ఆటోలలో కార్మికులు తిరుగుతూనే ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం దాదాపు 400 మంది కూడా తిప్పే కెపాసిటీ మీకుంది. వారందరికీ చెప్తే ఖచ్చితంగా మీరు చెప్పే విధానాన్ని బట్టి మంచి ఓట్లు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము. కావున మీరందరూ కష్టపడి రేపు 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో పెద్ద ఆయనకు మంచి మెజార్టీ వచ్చేదానికి ప్రతి ఒక్కరు అందరం కలిసి కృషి చేసి, అలాగే ఎంపీ భూపేశ్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో రావాలని చెప్పి కోరుకుంటున్నాము. కావున మీరందరూ ఈ 10 రోజులు కష్టపడాలని, పెద్ద ఆయనకు మంచి మెజార్టీ తేవాలని చెప్పి కోరుకుంటూ మరోమారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మిత్రులందరూ వాళ్ళ బాధలు చెప్తాంటిగిన ఆ బాధలు తీర్చలేనివి. ఎందుకంటే గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ 400 రూపాయలు ఉండేది, మీకు 600 రూపాయలు 450 రూపాయలు ఉండేది సంవత్సరంగా నెలకు కట్టే ట్యాక్స్. చంద్రబాబు అధికారానికి వస్తానే ఆ ట్యాక్స్ లేకుండా ఉచితంగా ట్యాక్స్ లేకుండా చేసే వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు గారు. అంతేకాకుండా గతంలో 2019లో డీజిల్ రేట్ 65 రూపాయలు ఉండేది, ఈరోజు వచ్చి 100 రూపాయల దగ్గర 95 రూపాయలు డీజిల్ రేట్ ఉంది. అంటే పక్క రాష్ట్రంలో దిగిన 7 రూపాయలు తక్కువ ఉంది. ఎటు చుట్టుపక్కల ఏ రాష్ట్రం అయినా కానీ కనీసం 7 రూపాయలు 8 రూపాయలు తక్కువ ఉంది. మన రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల కల్లా దేశంలోనే ఎక్కువ డీజిల్ రేట్ ఉండేది మన రాష్ట్రం ఒకటే. ఈరోజు చూస్తుంటే వాహన మిత్ర ఇచ్చాము 10,000 రూపాయలు ఇచ్చామంటున్నాడు. మరి ఈ రోజు మనం ఒక ఆటో తోలితే రోజుకు 3 లీటర్లు పట్టిస్తే ఎంత అమౌంట్ మనం వేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గర 40 రూపాయలు 30 రూపాయలు డీజిల్ రేటు పెరిగింది. అంటే రోజు 100 రూపాయలు అదనంగా డీజిల్ కడుతున్నాము. నెలకు 3,000, సంవత్సరానికి 36,000. నువ్వు ఇచ్చే 10,000 ఏమైతుంది? మా రక్తాన్ని దోచుకొని ఈ రోజు మా రక్తాన్ని చెవిట రూపంలో మీకు చిందిస్తే మేము ఆటో దోచుకొని బతకాలను చూస్తుంటే మా రక్తాన్ని అమ్ముకొని ఈ రోజు మాకు 10,000 రూపాయలు వేసి మాకు 36 రూపాయలు కొడుతున్నావే జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి అందరూ తెలుసుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో జగన్ పరిపాలన కూర్చాలి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలి. ఈ రోజు ప్రజలంతా ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. అలాగే ఈ రోజు ఆటో యూనిట్ కార్మికులందరూ కూడా ఈరోజు తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రోజు పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. గత 10 ఏళ్లుగా వైసీపీనే గెలిపిస్తున్నాము, కానీ అభివృద్ధికి నోచుకోలేని ఊరు పొద్దుటూరు ఒకటే నిలబడిపోయింది. కాబట్టి మన పెద్ద వరదాటి గాని ఎమ్మెల్యే చేయాలి ఉద్దేశంతో మీరందరూ సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. 2 మాటలు చెప్తా, ఓన్లీ ఆటో వాళ్ళకి సంబంధించిన మాటలే చెప్తా. 2 కూడా అన్నా, మీరందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ప్రతి ఆటో కార్మికుడికి 10,000 రూపాయలు వేస్తా సంవత్సరానికి అని చెప్పినాడా? ఎన్ని సంవత్సరాలు వేసినాడన్నా? 4 సంవత్సరాలు వేసినాడు. కనీసం మన ఊర్లో 5,000 వచ్చి
అదే అడుగుతాను 5,000 నుంచి 6,000 ఆటోలు ఉంటాయని ఇందాక నేను అడిగితే ఒక కార్మిక సోదరుడు చెప్పినాడు. ఉంటాయని 5,000-6,000 ఆటోలు, 5,000-6,000 ఆటోలు ఉన్నాయి. 5,000-6,000 ఆటోలలో అందరికి వచ్చిందా 10,000 రూపాయలు సంవత్సరము? చెప్పండి అన్నా. కనీసం ఇచ్చింటే ఒక 500 మందికో ఒక 1000 మందికో ఏమైనా వచ్చింది అని నాకు ఇలా తెలిసిందే సార్. ఎందుకంటే మీ సోదరు మిమ్మల్ని అడిగిన కార్మిక సోదరులనే 500 నుంచి ఒక 600-700 మందికి వచ్చింది ఉండాలి. 500-600 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కదా ఇచ్చేది. మీకు 10,000 రూపాయలు. ఒక బండి దొరికితే మీకు ఫైన్ ఎంత ఇస్తారు? దావలు ఆడని నిలబడుకుంటా పోతే అంటే రాంగ్ రూట్ కానీ ఏదన్నా పొరపాటు చిన్న తప్పిదం జరిగింటుంది. ఎవరు కూడా తప్పిదం చేయకుండా మానవ జన్మలో బతకలేడు. చిన్న చిన్నగా మీలాంటి వాళ్ళు చేయడం అంటే కడుపు గుడి కోసం చేస్తుంటారు. ఆ తప్పు జరిగితే ఎంత ఇస్తారన్న ఫైన్? ఫస్ట్ స్టార్టింగ్ 350. సంవత్సరానికి అట్లా దొరికితే 2-3 సార్లు దొరికితే మీ డబ్బు అయిపోతుంది. కనీసం ఇచ్చింది 500-600 మందికి, మీతో వసూలు చేసేది 5,000 మందికి వసూలు చేస్తాడా? 5,000 బండ్లకు వసూలు చేస్తాడా? తీసుకునేటోడు అని కూడా ఉంటుంది. 5,000 మందితో వసూలు చేస్తారు. మనకి ఇచ్చింది తక్కువ 10 రూపాయలు ఇస్తే మనతో వసూలు చేసింది 100 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా ఎక్కడ మనకు గవర్నమెంట్ ఇచ్చింది పేదోడికి? చెప్పండి, మీరందరూ ఇస్తాందా? ఇవ్వడంగా. ఇంకా ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామన్నా తెలుసో తెలియక ఒకసారి ఛాన్స్ అన్నారు. ఆ ఛాన్స్ ఇచ్చేసినాం. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి పెద్ద ఆయనకు భూపేష్ రెడ్డికి అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలా, ప్రొద్దుటూరులో పెద్ద ఆయన మినిస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి, కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.